వరకు అప్పట్లో మరి అక్కడ ఆగడానికి ఎక్కువ మాట్లాడడానికి అవకాశం లేదు. అంబులెన్స్ వచ్చి తనకు తీసుకుని వెళ్ళిపోయింది ఆ యాక్షన్ చేసిన అమ్మాయికి. ఓకే. మేము ప్రైవేట్ మా కార్లోనే మా రిలేషన్స్ కార్లోని ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చి మొదట ప్రిలిమినరీ ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు. అక్కడ తీసుకొని వెళ్ళారు గవర్నమెంట్ హాస్పిటల్కి. తీసుకెళ్ళి అక్కడ స్టిచెస్ గట్రా అయ్యాయి. సార్ ఇక్కడ మీరు ఒక సీనియర్ అడ్వకేట్, మీకు తెలియని సెక్షన్లు లేవు నేను అనుకోవటం, మీరంత సీనియర్. అయితే ఈ విషయంలో ఒక ఆవిడ ఆత్మహత్య చేసుకోవాలనుకుంది, అది ఆవిడ ఇష్టం. ఆవిడ ఎక్కడైనా చావచ్చు, ఎలా అయినా చావచ్చు. కానీ ఇంకొకరి జీవితాలతో, అంటే మీలాంటి వారి జీవితాలతో ఆటలాడుకునేలా మీ కారును గుద్ది ఆవిడ చచ్చిపోవాలనుకోవటం, దీన్ని ఎలా చూస్తారు మీరు? ఆవిడ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం ఒకరి ఇష్టం అని అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే అది కూడా అఫెన్సే. అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ ఈజ్ ఆల్సో అన్ అఫెన్స్. అందుచేతను అందులో కూడా తను శిక్ష పడాలి తనకి. తర్వాత మా కార్కి నెగ్లిజెంట్గా యాక్సిడెంట్ చేసింది కాబట్టి దానివల్ల కూడా శిక్ష పడాలి. కాబట్టి ఇటువంటి వాటికి కఠినమైన శిక్ష ఇస్తేనే అదొక సొసైటీకి ఒక మెసేజ్ వెళ్తుంది, ఇలాంటి పనులు చేయకూడదని. తనకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఎదుటి వారి తాలూకు పరిస్థితి ఆలోచించకుండా యాక్సిడెంట్ చేయడం అన్నది చాలా అసందర్భం. తను ఒకవేళ కానీ తనకు ఏదైనా ఇబ్బందులు ఉంటే తను సాల్వ్ చేసుకోవాల్సిన మార్గాలు వేరే ఉన్నాయి. తర్వాత స్కోడా కార్లో వెళ్తూ గుద్దిస్తే తను చనిపోతుంది అనుకోవడం కూడా ఒక ఫూలిష్ అటెంప్ట్. అది ఫుల్లీ సేఫ్ కారు. ఆ సేఫ్ కార్లోనే యాక్సిడెంట్ చేస్తే ఏం జరగదు. అది తెలిసి ఇది ఒక నాటకంలా అనిపిస్తుంది. యాక్సిడెంట్ చేసుకోవాలనుకున్నారు, స్కోడా కార్లో వెళ్ళరు. తను ఎలాగో ఏదో విధంగా ఏదో మార్గం తీసుకొని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. కానీ ఫుల్గా ఒక సేఫ్ కార్లో వెళ్ళి యాక్సిడెంట్ చేసుకోవాలనుకోవడం చాలా ఇన్కన్సిస్టెంట్ అండ్ ఇంప్రాపర్. కాబట్టి నాకు అనిపిస్తుంది తనకి ఆత్మహత్య కంటేను పాపులారిటీ పెంచుకోవాలని ఉద్దేశం ఉందేమో. తనకు పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్ని హైలైట్ చేయాలనే ఉద్దేశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఎదుటివారి ప్రాణాలతో తనకేం సంబంధం ఉన్నట్టు కూడా నాకేం కనిపించడం లేదు. తన లోకమే తనది. ఎంత నష్టమైనా, ప్రపంచం ఏమైపోయినా అవసరం లేదు. తన తాలూకా విషయమే హైలైట్ కావాలన్న ఇంటెన్షన్సే కనిపిస్తున్నాయి. ఏదైనా జరిగింది. విక్టిమ్స్ మేమైపోయాం కాబట్టి మేమేం చెప్పినా బాగుండదు. బట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ షీ హ్యాస్ డన్ ఎ వెరీ వెరీ అన్జస్ట్ అండ్ ఇంప్రాపర్ థింగ్. మా కార్ డ్యామేజ్ అయింది, మా ఆవిడకి ఇంజురీస్ అయ్యాయి. Who will pay for all these things? She should compensate. High damages should be levied on her. పరిహారం అంటే ఏముంది సార్? ఆవిడికి డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి, నేను కారు మొత్తం రిపేర్ చేయిస్తానంటుంది, హాస్పిటల్ బిల్లు కడతానండి. ఇక్కడ అది కాదు కదా. యాక్చువల్లీ ఇలాంటి వాళ్ళు ముగ్గురిని హత్య చేసే ప్రయత్నం కాదు ఇది. అంతే కదా, సుమారుగా అదే అయింది ఇప్పుడు. ఎందుకంటే తనకి ఎలాంటి సేఫ్ కార్లో తను వస్తున్నో ఆ కార్లో యాక్సిడెంట్ చేసినా తనకేమీ జరగదన్న విషయం తనకు తెలుసు. షీ ఈజ్ ఎ వెరీ లిటరేట్ లేడీ. షీ నోస్ ది సేఫ్టీ ఫీచర్స్ ఆఫ్ ది కార్. కాబట్టి అందులో ఏమి జరగదు. ఎవరితో గుద్దితే వాళ్ళకే నష్టం కలుగుతుందన్న విషయం తనకు తెలుసు. అలా గుద్దాలనుకున్నప్పుడు ఏ కొండకో, రాయికో, చెట్టుకో గుద్దొచ్చు కదా. మరొక కారుకో, లారీకో గుద్దాలని ఎందుకు అనుకుంటుందో నాకు అర్థం కాలేదు. ఎనీహౌ నాకు అనిపిస్తుందల్లా తనకి కేవలం తన తాలూకు పాపులారిటీ, తన సమస్యను హైలైట్ చేయాలని ఉద్దేశమే తప్ప తనకు సెల్ఫ్ ఇంజురీ అన్నది ఏం ఉద్దేశం లేదు. ఇన్ఫ్లిక్టింగ్ ఇంజురీ అండ్ అదర్ ఈజ్ ఓన్లీ ది ఇంటెన్షన్. కాబట్టి ఇలాంటి వాళ్ళకి మాత్రం, సచ్ ఎ బ్యాడ్ ఇంటెన్షన్ ఉన్న వాళ్ళకి సొసైటీలోని ఏ విధంగా శిక్ష జరగాలంటే అందరికీ ఒక లెసన్ అవ్వాలి. ఇది నా తాలూకు పర్సనల్ వ్యూ. అది బికాజ్ వీఆర్ ఫ్రమ్ ది విక్టిమ్ సైడ్. నేను ఎక్కువ చెప్పడం బాగుండదు, బట్ ఇదే కరెక్ట్ నా ఉద్దేశం ప్రకారం. ఎస్ సార్, ఆవిడ ఆత్మహత్యాయత్నం చేయటం ఒక సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. మిమ్మల్ని హత్యాయత్నం చేయటం, ముగ్గురు పైన కావాలని ఉద్దేశపూర్వకంగా కారుతో గుద్ది చంపే ప్రయత్నం చేయటం, ఇది ఇంకో సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు కదండి. చేస్తారు, కానీ ఇంటెన్షన్ టు కిల్ అజ్ కాదు కదా, ఇంటెన్షన్ టు కిల్ ఎనీవన్. కాబట్టి కంప్లీట్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ అండ్ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కింద వెళ్తుంది. ఇది ఏదైనా ఒక హత్య ప్రయత్నం లాగే అయింది. సో సార్ ఎస్ సార్, అవును, సరే మీకు ఆవిడకి పరిచయం లేదు, పాత గొడవలు కూడా లేవు, కూడా హత్యాయత్నం కింద రాదనుకుందాం. మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఇప్పుడు ఆవిడ లైసెన్స్ రద్దు చేసి ఆవిడని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా ఈ పర్టికులర్ ఇష్యూలో? తప్పకుండా ఆవిడ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి, ఆవిడకి అరెస్ట్ చేయాలి.
తగిన శిక్ష విధించాలి, ఇవన్నీ కరెక్టే. దట్ ఈస్ కంప్లీట్లీ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్. సార్ ఒకవేళ ఆవిడకున్న పలుకుబడితో, ఆవిడకున్న డబ్బుతో, ఆవిడకున్న పరపతితో ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం, కేసు నుంచి బయటపడే ప్రయత్నం చేస్తే యాజ్ యాన్ అడ్వకేట్ మీరు దీని మీద సీరియస్గా పోరాటం చేసే ఆలోచన ఉందండి? తప్పకుండా. ఎందుకంటే ఇలాంటి విషయాలు స్వయంగా మనకేం లాస్ జరిగిందో అన్నది కాదు ఇంపార్టెంట్, సొసైటీకి ఎంత లాస్ జరుగుతున్నది ఇంపార్టెంట్. ఆ సోషల్ ఆబ్లిగేషన్ మాకు ఉంది, తప్పకుండా మేము ఫైట్ చేస్తాం అవసరం వస్తే. అయితే మరి పక్క రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి ఎంతవరకు మేము రాగలము, ఎంతవరకు కోఆపరేట్ చేయగలము, బట్ మేము మాత్రం కంప్లీట్ ప్రాసిక్యూషన్ ఫుల్గా సపోర్ట్ చేస్తాం.